నీ మనసుకు కావాల్సిన మందు సమాధానం అది నీ కాడనే ఉంది. Download and subscribe to ETV Win. రే ఆగరా, ఎక్కడికి రా వెళ్తున్నావు? నా సెల్లోకి వెళ్తున్నాను. ఉండ్రా వెళ్దు గాని. అన్నా, జనాల్ని మోసం చేసి కోట్లు కొట్టేసినాడు వీడేనా అన్నా? ఈడేరా. హేరా, అసలు అన్ని కోట్లు జనాల దగ్గర ఎలా కొట్టేశావురా? మేము ఎన్ని దొంగతనాలు చేసినా, ఎన్ని మర్డర్లు చేసినా అన్ని కోట్లు రావు కదరా. ఆ ట్రిక్ ఏంటో మాకు చెప్పరా? బయటికి వెళ్ళాక మేము ట్రై చేస్తాం. ఏరా, అన్నా, వీడు చేసిన మోసం వల్ల ఒకడు ప్రాణం కూడా తీసుకున్నాడంట కదన్నా? వాడు ప్రాణం తీసుకున్నాడో లేక వీడే వాడి ప్రాణం తీసి పైకి పంపించాడో ఎవడికి తెలుసురా? చెప్పరా, వాణ్ణి నువ్వే పైకి పంపించావా? చెప్పరా. ఏంట్రా వీడు ఉత్త ముద్దపప్పులా ఉన్నాడు? అడుగుతుంటే సమాధానం చెప్పడేంటి? వీడి చేత నేను చెప్పిస్తానన్నా. అడుగుతున్నాడు కదరా, చెప్పరా. చెప్పరా చెప్పరా. రేయ్, మా వాడిని తోస్తావురా నిన్ను? అన్నా జైలర్ గారు, ఏం జరుగుతుందో ఇక్కడ? అది వెళ్ళండి ఇక్కడి నుంచి. రండ్రా. నువ్వు కూడా వెళ్ళు. నిన్నే వెళ్ళమనేది, ఇంకా నిలబడ్డావేంటి? సింధు, సింధు, అమ్మా ఆరాధ్య, ఏమైంది? ఎందుకమ్మా అంత గట్టిగా అరిచావు? ఇందాక నా రూమ్కొచ్చి నాతో మాట్లాడి వెళ్ళింది డాక్టరే కదా? ఏంటి సైలెంట్గా ఉన్నారు? ఆరాధ్య అడుగుతోంది కదా, చెప్పండి. నీ దగ్గరికి డాక్టర్ రావడం ఏంటి ఆరాధ్య? ఆవిడ గురించి మాకేం తెలీదు. ఇంతకీ ఆవిడ ఎందుకు వచ్చిందమ్మా నీ దగ్గరికి? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, అత్తాకోడలు కలిసి ఏం యాక్టింగ్ చేస్తున్నారు? ఏం తెలియనట్టు మీ డ్రామాలాపి మర్యాదగా నిజం చెప్పండి. మధు, ఇందులో నీ జోక్యం అనవసరం. వెళ్ళిక్క నుంచి. ఆరాధ్య నా కూతురు. తన దగ్గరికి ఎవరో వచ్చి మాట్లాడి వెళ్తే వాళ్ల గురించి తెలుసుకోవాలనుకోవటం నాకు అనవసరమా? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఆవిడ గురించి మాకేమీ తెలియదని చెప్తున్నాం కదా ఆరాధ్య.
ఆరాధ్య మీద బొట్టేసి చెప్పు. వచ్చింది డాక్టర్ కాదా? ఆ డాక్టర్ని పిలిపించింది నువ్వు కాదా? చెప్పు. నువ్వు ఆరాధ్య మీద ఒట్టేసి కూడా అబద్ధం చెప్తే తను చనిపోయినట్టే. అవును, వచ్చింది డాక్టరే. నేనే పిలిపించాను. ఎందుకు డాక్టర్ని తీసుకొచ్చావు? నాకేమైందని నన్నేం చేద్దామనుకుంటున్నావు? నీకింకా అర్థం కాలేదా ఆరాధ్య? నీ మెంటల్ కండిషన్ సరిగా లేదని, నీకు పిచ్చి పట్టిందని ప్రూవ్ చేద్దామని ప్లాన్ చేసి ఆ డాక్టర్ని పిలిపించింది మీ పిన్ని. లేదు ఆరాధ్య, నేను ఆ ఉద్దేశంతో డాక్టర్ని పిలిపించలేదు. నీ ప్రాబ్లం ఏంటో తెలుసుకుందామని పిలిపించాను. చల్లే ఆపు. నాకు పిచ్చా? నేను పిచ్చిదాన్నా? నేను పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నానా? నాకు లేని ప్రాబ్లం నువ్వు క్రియేట్ చేయాలనుకుంటున్నావా? అయ్యో అమ్మా ఆరాధ్య, నువ్వు టెన్షన్ పడకమ్మా, కూల్గా ఉండు. డాక్టర్ని ఎందుకు పిలిపించానో నీకు క్లారిటీగా చెప్తాను. ఏంటి నువ్వు నాకు చెప్పేది? మా అమ్మ లేక అయిన వాళ్ళు ఉండి కూడా నాకు కాకుండా పోయారని నేను బాధపడుతుంటే దాన్ని కూడా ఇలా నీ స్వార్థానికి వాడుకుంటావా? పక్క వాళ్ళ ఫీలింగ్స్ తో ఆడుకోవడమేనా నీ పని? ఆల్రెడీ నా కూతుర్ని దూరం పెట్టి తనని పట్టించుకోకుండా అనాథని చేసి ఇన్నేళ్లు ఒంటరిగా ఉంచారు. ఇప్పుడు నా కూతురు పిచ్చిదని ప్రూవ్ చేసి ఏం చేద్దామని, ఇంకేం సాధించాలని నువ్విలా చేసావుసిందో? హే, ఆరాధ్యని పిచ్చిదని నువ్వు పదే పదే అంటే నేను ఊరుకొని చెప్తున్నాను. నా కూతుర్ని పిచ్చిదాన్ని చెయ్యాలని ప్లాన్ చేసిందే కాకుండా నేను ఆ మాటంటే నీకు కోపం వచ్చిందా?